అయిపోయింది. ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కనుక అక్కడ లేకపోయి ఉంటే ఇది ప్రపంచ దేశాలపై ఎటువంటి ఎఫెక్ట్ పడేది కాదు. ఇంతటి స్థాయిలో ఎఫెక్ట్ పడేది కాదు. ఇంతటి స్థాయిలో ప్రపంచ దేశాలు కూడా ఈ యుద్ధాన్ని ఆగాలని కోరుకునే వాళ్ళే కాదు. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేటువంటి ఒక కీలకమైనటువంటి జలసంధి 20% ఆయిల్ సప్లై చేస్తుంది ప్రపంచ దేశాలకి. దాంట్లో భారత్ చాలా అత్యధిక మొత్తంలో దిగుమతి చేసుకుంటూ ఉంటుంది ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గుండా. ఇప్పుడు రష్యా నుంచి రావాల్సిన ఆయిల్ కొనుగోలు కూడా డొనాల్డ్ ట్రంప్ ఎవడో చెప్పాడని చెప్పి మన భారత ప్రధాని అక్కడి నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం ఆపేస్తే భారత్ పై చాలా పెను ప్రభావం కూడా పడుతోంది. ఇదే సిచ్యువేషన్లో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నారు? ఖతార్ వేదికగా శాంతి చర్చలు జరుగుతున్నాయి. మొన్నటి వరకు పాకిస్తాన్ వేదికగా జరిగినాయి. ఏమంటారు ఆయన టార్గెట్ ఏంటి? ముందుగా రెజ్యూమీ మారాలి, అక్కడటువంటి నాయకుడు మారాలి. నాయకుడు మారిపోయాడు, ఆయన కొడుకు వచ్చాడు, ఆయన కొడుకును కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఎట్టకేలకి ఏదో రకంగా మళ్ళీ కొడుకుని యాక్సెప్ట్ చేశాడు. ఆ తర్వాత యురేనియం రిజర్వ్స్ ఉండొద్దు అంటాడు. యురేనియం రిజర్వ్స్ ఉండడానికి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, ఓకే. కానీ డొనాల్డ్ ట్రంప్ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు చెప్తోంది ఒకటే, ఇరాన్ ఎక్స్పెక్ట్ చేస్తోంది ఒకటే, వీ షుడ్ బి ఇండిపెండెంట్. మేము ఇండిపెండెంట్గా ఉండాలి. మా దేశంలో జరిగేటువంటి వ్యవస్థలపై నువ్వు శాసించడానికి వీల్లేదు, మా దేశంలో జరిగేటువంటి చర్యలపై నువ్వు శాసించడానికి వీల్లేదు, మా స్వతహాగా మేము చూసుకుంటాం, నీ ఇన్వాల్వ్మెంట్ మా దేశంలో వద్దనేటువంటి ఒక బిగ్గెస్ట్ కండిషన్ని ఇరాన్ పెట్టింది. అన్నిటినీ యాక్సెప్ట్ చేసిన ఇరాన్ ఇది మాత్రం యాక్సెప్ట్ చేసే అవకాశం లేదు. బికాస్ ఆ దేశంలో ఏం జరగాలి నువ్వు డిసైడ్ చేస్తే మరి ఆ దేశస్తులు ఏం చేయాలి? అక్కడ దేశంలో సుప్రీం లీడర్ ఎవరు కావాలి, ప్రెసిడెంట్ ఎవరు కావాలి డిసైడ్ నువ్వు చేస్తే అక్కడ పబ్లిక్ ఏం చేయాలి? ఇది పబ్లిక్ ఒప్పుకోవడం లేదు. దీంతో పబ్లిక్ అక్కడ ఉన్నటువంటి హైకమాండెంట్స్ అండ్ ఆర్మీ మిలిటరీ ఏ ఒప్పుకోవడం లేదు. దీంతో ఎలాగైనా సరే ఖతార్ పేరిట యుద్ధం ముగింపు పలుకుతున్నాం, అక్కడ చర్చలు జరుగుతున్నాయని చెప్పి దొంగచాటున వచ్చి దొడ్డిదారిన మళ్ళీ అటాక్ చేస్తున్నాడేమో డొనాల్డ్ ట్రంప్. ఎందుకు? వాళ్ళ దగ్గర వెపన్స్ని కిల్ చేయాలి. వెపన్స్ని కిల్ చేసి పూర్తిగా వాళ్ళ కంట్రోల్లోకి, అమెరికా కంట్రోల్లోకి ఇరాన్ వెళ్ళినప్పుడే ఏం చెప్పినా వింటది. అందుకే ఖతార్ దగ్గర చర్చలను పిలవాలి, ఇక్కడ అటాక్ చేయాలి. ఇదే జరుగుతోంది ఇప్పుడు. గతంలో పాకిస్తాన్ దగ్గర చర్చలను పిలిచారు, అటాక్ చేశారు. ఇప్పుడు ఖతార్ దగ్గర చర్చలను పిలుస్తున్నారు, అటాక్ చేస్తున్నారు. ఇరాన్ కూడా ఏం వెనక్కి తగ్గడం లేదు, ఇరాన్ కూడా అటాక్ చేస్తోంది. బట్ ఇరాన్ శక్తి ఎక్కడ, అమెరికా శక్తి ఎక్కడ? ఇరాన్ ఎంత అటాక్ చేసినా అమెరికాను ఢీకొనలేదు, అమెరికాను మొత్తం ఫుల్గా కొలాప్స్ చేయలేదు. కానీ అమెరికా తలుచుకుంటే ఇరాన్ని కొలాప్స్ చేయొచ్చు. కానీ ప్రస్తుతమైనటువంటి సిచ్యువేషన్లో అమెరికా మెల్లిమెల్లిగా తన లక్ష్యం అదే, ఇరాన్ని పూర్తిగా కొలాప్స్ అయినా చేయాలి, లేదంటే తమ కంట్రోల్లోకి తీసుకోవాలి. కంట్రోల్లోకి రాము అని చెప్పి ఇరానియన్స్ చెప్తున్నారు కాబట్టి కొలాప్స్ చేసే ఉద్దేశంలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ ఎన్ని రోజులుగా యుద్ధం ఇంకా జరిపినా అది కేవలం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, గల్ఫ్ కంట్రీస్ పైనే కాదు, ప్రపంచ దేశాలపైన ఆ ప్రభావం పడుతూనే ఉంది. సో ఇరాన్ ఆర్ అమెరికా ఈ రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధం కారణంగా మనం కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. సో డొనాల్డ్ ట్రంప్ తన మొండి వైఖరి మాత్రం మార్చుకోవడం లేదు. డొనాల్డ్ ట్రంప్ చర్చల్ని ఇక ముగింపు దశకు తీసుకొస్తారనే ఆలోచన కూడా నిజంగా ఒక్కోసారి డౌట్గానే కనబడుతుంది. బికాజ్ ఆయన మాటలకి ఆయనకే విశ్వసనీయత ఉండదు, ఆయన మాటల పైన ఆయనకే నమ్మకం ఉండదు. ఖతార్ వేదికగా జరుగుతున్న ఈ చర్చలు 60 రోజుల పాటుగా యుద్ధాన్ని ముగించేద్దాం, మీరు నాపై అటాక్ చేయక నేను మీపై అటాక్ చేయను, ఆ తర్వాత మనం రోజుకొక కండిషన్ మీద మాట్లాడుకుందాం, ఆ కండిషన్స్ని సాల్వ్ చేసుకుందాం, ఒక ఫుల్ పర్మనెంట్ సొల్యూషన్ని దీనికి తీసుకొద్దామని చెప్పి పెజెస్కియాన్ ఇరానియన్ ప్రెసిడెంట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చినా కూడా అమెరికా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఇంకా అటాక్ చేస్తూనే ఉంది. అమెరికా నిన్న బందర్ అబ్బాస్ పోర్ట్పై చేసిన అటాక్తో ఇరాన్ మళ్ళీ రిటిలియేషన్ స్టార్ట్ చేసి డ్రోన్స్తో విరుచుకుపడుతోంది. అయినా కూడా డ్రోన్లు అమెరికాని ఏం చేయలేకపోతున్నాయి. ఖతార్, కువైట్, బెహ్రాన్, బెనామా, సౌదీ, యుఏఈ ఈ ప్రాంతాల్లో ఒక్క డ్రోన్ కూడా పడనివ్వకుండా అమెరికా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ యుద్ధం ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్తోంది. మొన్నటి వరకు 150 నౌకలు వెళ్ళినటువంటి ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ వెంట ఇప్పుడు కేవలం 9 నౌకలు వెళ్తున్నాయంటే ఎంతటి ప్రభావం ఉందో అర్థం చేసుకోండి. సో మీ అభిప్రాయం ఏంటి? డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గుతారని మీరు అనుకుంటున్నారా? డొనాల్డ్ ట్రంప్ అహంకారం పెరుగుతుందని మీరు అనుకుంటున్నారా? ప్లీజ్ డూ కామెంట్. Recording, brother. Countdown's close. Ready? 3, 2, 1. Yo! Look at him go! Recording, brother. Countdown's close. Ready? 3, 2. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ పై మరోసారి అమెరికా భీకరంగా దాడులు చేస్తోంది.
హార్ముజ్ జలసంధి పైన మరోసారి పట్టు సాధించే ప్రయత్నం అమెరికా చేస్తోంది. ఇప్పటికే హార్ముజ్ జలసంధి మొత్తంగా అటు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ని మా కనుసైగల్లో పెట్టుకుంటాం, మాకే పూర్తి స్థాయి దీనిపైన ఆధిపత్యం కావాలి, మేమే కంట్రోల్ తీసుకుంటామని చెప్తున్న ఇరాన్కి అమెరికా ఇప్పుడు చుక్కలు చూపిస్తోంది. నిన్న కూడా సౌత్ ఇరాన్లోని ఒక కీలకమైనటువంటి స్థావరం పైన ఎక్కడి నుంచి అయితే ఇరాన్ డ్రోన్లు మిసైల్ ప్రయోగిస్తుందో ఆ ప్రాంతంపై అటాక్ చేసిన అమెరికా మళ్ళీ ఇప్పుడు బందర్ అబ్బాస్ పోర్ట్ పైన ఒక ఆర్మీ స్థావరం పైన ఇరాన్ సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో భయంకరమైన దాడికి పాల్పడింది అమెరికా. ఓవైపు ఖతార్ ప్రాంతంలో భయంకరమైనటువంటి ఖతార్ ప్రాంతంలో చర్చలు జరుపుతూనే ఇటువైపు భయంకరమైనటువంటి దాడులు చేస్తోంది అమెరికా. ఖతార్లో ఇరాన్ని డైవర్ట్ చేసి ఇరాన్తో చర్చలు జరుపుతున్నట్టుగా కలరింగ్ ఇచ్చి ఇక్కడ అమెరికా మళ్ళీ ఇరాన్ ఉన్నటువంటి సౌత్ ఇరాన్లో ఉన్నటువంటి మిసైల్ అండ్ డ్రోన్ స్థావరాలపైన బందర్ అబ్బాస్ సమీపంగా ఉన్నటువంటి ఇరాన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్మీ స్థావరాలపైన ఎందుకు అటాక్ చేయాల్సి వస్తోంది? రెండు ప్రాంతాలు, నిన్న ఇరాన్లో ఉన్నటువంటి సౌత్ ఇరాన్లో మిసైల్ డ్రోన్ ఉన్న చోట, ఈరోజు బందర్ అబ్బాస్ దగ్గర ఆర్మీ స్థావరాలపైన. ఒకసారి అటాక్ సంబంధించి విజువల్ చూద్దాం. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఎటువంటి హై టెన్షన్ ఉంది, ఆ విజువల్ చూద్దాం. Recording, brother. Countdown's close. Ready? 3, 2, 1. Yo! Look at him! Recording, brother. Countdown's close. Ready? 3, 2, 1. Yo! Look at him! Recording, brother. Countdown's close. Ready? 3. But it's a great exchange of weapons. ఇరువైపుల నుంచి ఆయుధాలు, ఒకరిపై ఒకరు మళ్లింపు, ఒకరిపై ఒకరి దాడికి సంబంధించినటువంటి ఆ భయంకరమైన సంఘటన స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర జరుగుతోంది. అయితే తమ వార్షిప్స్ ఇప్పటికీ అక్కడ మోహరించారు, తమ సైన్యం అక్కడ మోహరించి ఉంది. ఏ క్షణమైనా ఈ బందర్ అబ్బాస్ సమీపంగా ఉన్నటువంటి ఒక ఆర్మీ స్థావరం నుంచి మాపై అటాక్ చేసే అవకాశం ఉంది అని అమెరికా భావిస్తోంది. మాపై అటాక్ చేస్తే మేమంతా తీవ్రంగా నష్టపోతాం. ఇప్పటికే ఫైనాన్షియల్గా గ్రేటెస్ట్ లాస్ ఏర్పడింది. వాళ్ళు చిన్న డ్రోన్ ప్రయోగించినా మేము వాటిని తిప్పికొట్టాలంటే చాలా పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు అటాక్ చేయకంటే మునిపే వాళ్ళ స్థావరాలని పూర్తిగా కుప్పకూలుస్తాం. వాళ్ళ డ్రోన్లు పెట్టుకున్నటువంటి స్థావరాలని, వెపన్స్ పెట్టుకున్నటువంటి స్థావరాలని, ఈ మొత్తం ఆ ప్లేసెస్ని కొలాప్స్ చేస్తే మాకు అన్ని రకాల నుంచి దారులు క్లియర్ అవుతాయని చెప్పి అమెరికా భావించినట్టుంది. అందుకే నిన్న సౌత్ ఇరాన్లోని ఒక కీలకమైన స్థావరం పైన రాత్రి మళ్ళీ అమెరికా మరోసారి ఇరాన్ ఉన్నటువంటి ఆర్మీ బేస్ క్యాంప్స్ పైన మరోసారి అటాక్ చేసింది. అయితే ఇరాన్ ఏం సైలెంట్గా ఉండడం లేదు. ఇరాన్ కూడా కొన్ని పదుల సంఖ్యలో డ్రోన్లని ప్రయోగిస్తూ అమెరికాని ఎక్కుపెడుతోంది. అమెరికా స్థావరాలపైన యుఏఈలో బహ్రాన్, బనామా, ఖతార్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అమెరికా స్థావరాలపై అటాక్ చేస్తోంది. అమెరికా వార్షిప్స్ పై అటాక్ చేస్తోంది. కానీ ఏ ఒక్కదాన్ని కూడా అమెరికా తమ భూభాగం వైపు లేకపోతే తమ స్థావరాల వైపు రాకుండా, అక్కడ అటాక్ జరగకుండానే గాల్లోనే పేల్చేస్తోంది. ఇప్పటికే వందలాది డ్రోన్లని అమెరికా ఇరాన్ వైపు నుంచి వచ్చిన వందలాది డ్రోన్లను తిప్పికొట్టిందన్నట్టుగా అమెరికా కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. యాజ్ ఆఫ్ నౌ ఇంకా ఈ భయంకరమైనటువంటి దాడి కొనసాగుతూనే ఉంది. సో కామెంట్స్ వస్తున్నాయి, మన ట్రంప్ చైనా ఎందుకు వెళ్ళాడు, సో మేము వార్ చేస్తాం మీరు సపోర్ట్ చేయకండి అని చెప్పి అడగడానికి. ఎస్, మేబీ ఆయన ఒపీనియన్ అయ్యి ఉండొచ్చు. బట్ చైనాకి వెళ్ళినటువంటి ఉద్దేశంలో చైనా అమెరికా మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ కోల్డ్ వార్లో అమెరికా ఎంతటి